ఒక ఫేమస్ తమిళ్ డైరెక్టర్ వచ్చి, ఒక తెలుగు స్టార్‌కి ఒక స్టోరీ చెప్తే, ఇందులో లవ్ స్టోరీ బానే ఉంది గానీ, నా ఫాన్స్ నా నుండి యాక్షన్ సీక్వెన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో, అవి ఇంక్లూడ్ చేయండి అని చెప్పారంట. ఆయనకేమో ఆ స్పేస్ క్రియేట్ చేసి, ఆ యాక్షన్ సీక్వెన్స్ ఇరికించే టాలెంట్ లేక, ఆ స్టోరీని తీసుకెళ్ళి ఇంకో స్టార్‌కి చెప్పారంట. ఆయన కూడా సేమ్ అదే డిమాండ్. ఇంక చేసేదేమీ లేక, ఆ డైరెక్టర్ ఆ సినిమాని అటు తమిళ్‌లో, ఇటు తెలుగులో 2 లాంగ్వేజ్‌లో కూడా చిన్న హీరోస్‌తో తీసి, చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టేసారు. అది ఎవరు ఏంటని పక్కన పెట్టేస్తే, ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, మన హీరోస్ అందరూ గూడా నా ఫాన్స్ నా నుండి ఇదే కోరుకుంటున్నారని జెప్పేసి, వాళ్ళకి వాళ్ళే ఊహించేసుకొని, ఒక కంఫర్ట్ జోన్ సినిమా తీయడానికి అలవాటు పడిపోయారు. అంటే ఆఫ్‌కోర్స్ ఇప్పుడు ఎక్స్‌పెరిమెంట్ జేస్తున్నారు. అది కూడా అందరూ జేయట్ల కొంతమందే. కానీ రియాలిటీలో చూస్తే మాత్రం వాళ్ళ ఫాన్స్ వాళ్ళ నుండి ఏదో కొత్తదనమే కోరుకుంటున్నారు. ఇప్పుడు చిన్న హీరోల విషయానికొద్దాం. లైక్ 'సుహాస్', 'అడవిశేష్' ఆర్ 'సత్యదేవ్' ఆర్ 'శ్రీ విష్ణు' వీళ్ళంతా ఔట్‌సైడర్స్. వీళ్ళందరూ కంఫర్ట్ జోన్ సినిమాలు చేసినా సరే ఒక న్యాయం ఉంది. ఎందుకంటే వీళ్ళెవరికీ గూడా ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. అండ్ ఒక సినిమా ఫ్లాప్ అయితే ఇంకో సినిమా వస్తుందో లేదో కూడా తెలీదు. కానీ అదే క్రోర్స్ ఆఫ్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోస్ మాత్రం ఇలా ఎక్స్‌పెరిమెంట్స్‌కి దూరంగా ఒక కంఫర్ట్ జోన్‌లో సినిమాలు తీస్తూ ఉంటారు. అంటే మేబీ అది నిజంగా వాళ్ళకి సినిమా అనేది జస్ట్ ఒక బిజినెస్ లాగా కనిపిస్తదేమో. ఆర్ట్ ఫార్మ్ లాగా కాకుండా. ఇంతకి మీ ఒపీనియన్ ఏంటి? మీ స్టార్ హీరో ఎక్స్‌పెరిమెంట్ చేయాలా? లేక ఫ్యాన్స్‌ని సాటిస్ఫై చేసే మూవీస్ తీస్తే చాలా? కామెంట్ చేయండి.